శూన్యనగరం రాజా చాలా శక్తివంతమైనవాడు. తన ఇల్లు బంగారంతో కట్టినది, కానీ తను చాలా పిసినారివాడు. ఒకరోజు ఉదయం తను బంగారాన్ని చూస్తూ నిల్చున్నాడు. నా నగరాన్ని ప్రపంచంలో అత్యంత ధనవంత రాజ్యానిగా మార్చాలి. రాజ్యంలో ప్రతి భవనం, ప్రతి గుడి, అన్ని ద్వారాల్లో బంగారం మెరుస్తూ ఉండాలి. అందుకనే జనాల నుంచి ఎక్కువ పన్ను వసూలు చేయాలి. స్వామి, ప్రజలు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు. దీంట్లో మీకు బంగారంది పట్టిందా? కేవలం బంగారమే కాదు, నాకు ప్రజల నుంచి వడ్డీ కూడా తీసుకోవాలి. లేదు మహారాజా, ఇంత పిసినారితనం పనికిరాదు. రాణిగారు, మేము మా రాజ్యాన్ని ధనవంతంగా ఇంకా బలంగా మార్చాలనుకుంటున్నాం. అందుకనే ఎక్కువ వడ్డీ వసూలు చేయాల్సి వస్తుంది. కానీ స్వామి, ఇలాంటి సమయంలో ఇలా చేయడం చాలా తప్పు. మన నిధిలో బంగారాన్ని పెంచడానికి వడ్డీ పెంచవలసి ఉంటుంది. రాజా మాటలు విన్నాక ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పేసి అక్కడి నుంచి రాణి వెళ్ళిపోతుంది. మీరు పిలిచారా మహారాజు గారు? అవును మహామంత్రి, మేం విన్నాం దక్షిణ దిశలో ఉన్న అత్యధిక విగ్రహాలు బంగారంతో చేయబడినాయి. ఇది నిజమా? అవును మహారాజా, ఇదంతా నిజమే. అన్ని విగ్రహాలు చాలా పాతవి, ఇంకా చాలా విలువైనవి కూడా. ఆ విగ్రహాలు ఎవరికి పనికి రావటం లేదు. మరి ఎక్కువ బంగారం రాజ్యానికి అవసరం ఉంది. అవును మహారాజా. రేపు ఉదయాన్నే సభ ఏర్పాటు చేయండి. తర్వాత రోజు ఉదయం సభకు అందరినీ పిలుస్తారు. పెద్దన్నయ్య, నాకు తెలుసు ఈ సభకు ఎందుకు పిలిచారు, కానీ నాదొక విన్నపం. నీ మాటల కంటే ఎక్కువ విలువైన ఈ గుడిలో బంగారపు విగ్రహాలు. నాకు కేవలం బంగారం కావాలి. పెద్దన్నయ్య, ప్రజలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి సహాయం కావాలి. ఇప్పుడు నేను ఎలాంటి సేవలు చేసే పరిస్థితిలో లేను తమ్ముడు. మహామంత్రి, రేపు ఉదయాన్నే నువ్వు లక్ష్మి గుడికి వెళ్తావు. అక్కడున్న అన్ని బంగారపు విగ్రహాలు ఇక్కడికి తీసుకొస్తావు. అని ఇదైతే చాలా పాపం అన్నయ్య. పాపాలు పుణ్యాలు ఏముండవు. ఏదైతే రాజా ఆజ్ఞ ఉందో అదే ధర్మము. ఇంకా నేను నీకు ఆదేశం ఇస్తున్నాను, మహామంత్రితో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. ఇంకా విగ్రహాలని తీసుకురండి. రాజా యొక్క ఆదేశాన్ని మన ధర్మం అనుకోని రాజ్ కుమార్ మహామంత్రితో కలిసి ఏం ఆలోచించకుండా ఆలయానికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ ఆలయానికి చేరుకుంటారు. మహారాజా తమ్ముడికి ప్రణామాలు. చెప్పండి ప్రభు, ఈ పంతులు మీకు ఎటువంటి సేవలు చేయవచ్చు? పంతులు గారు, మహారాజా ఆజ్ఞ, గుడిలో ఉన్న బంగారపు విగ్రహాలు రాజుగారి నిధిలో సమర్పించుకోవాలి. మీరేమంటున్నారు ప్రభు గారు? రాజు పని కేవలం గుడిని ఇంకా ధర్మాన్ని రక్షించాల్సి ఉంటుంది కదా, వాటిని నాశనం చేయడం కాదు. వినాశం కాదు, దీని అభివృద్ధి అని అంటారు. గుడిలో నుంచి బంగారాన్ని తీసుకుని వెళ్ళి రాజ్యం యొక్క అభివృద్ధి కోసం చేస్తాం పంతులు గారు. సైనికులారా, గుడిలో ఉన్న అన్ని బంగారపు విగ్రహాలను జప్తు చెయ్యండి. జబ్రన్ మందిరం నుండి అన్ని విగ్రహాలను తీసుకొని ఈ విగ్రహాల్ని రాజా ముందు ప్రవేశపెడతారు. అన్నయ్య గారు, మీ ఆజ్ఞ అనుసారంగా గుడిలో ఉన్న అన్ని విగ్రహాల్ని తీసుకుని వచ్చాము. బంగారం విగ్రహాలను చూసి రాజా చాలా సంతోషిస్తాడు. వాహ్, ఎంత మంచి విషయం! అన్ని విగ్రహాలను కరిగించి బంగారం మొత్తం మన నిధిలో దాచి ఉంచండి. పాపం చేసిన రాజా, ఇదంతా నువ్వు మంచి పని చెయ్యలేదు. నా అనుమతి లేకుండా ఈ ముసలివాడు లోపలికి ఎలా ప్రవేశించాడు? ఇతన్ని బయటికి నెట్టండి. నీ అనుమతి లేకుండానే నేను ఇక్కడికి రావచ్చు. నా అనుమతి లేకుండా నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించలేవు రాజా. సైనికులారా, ఈ మూర్ఖ బాబాని బంధించి మన కారావాహంలో ఖైదు చేయండి. అక్కడే ఆగండి. ఎలాగైతే సైనికులు సాధువు దగ్గరికి వెళ్తారో అప్పుడే అందరూ సైనికులు మంచులాగా అయిపోతారు. అప్పుడు సాధువు కోపంతో శాపాన్ని ఇస్తాడు రాజాకి. దురాశ చెందిన రాజా, ఈ రోజు నుంచి నువ్వు ఆశతో ఏదైతే తప్పు చేస్తావో అప్పుడప్పుడు నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అంగము బంగారంగా మారిపోతుంది. ఇంకా ఒక్కరోజు నువ్వు మొత్తం పూర్తిగా బంగారంగా మారిపోతావు. ఇదే నా శాపము. ఇలా చెప్పేసి సాధువు అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. సాధువు అక్కడి నుంచి మాయమైపోవగానే రాజా యొక్క చేతివేళ్లు బంగారంలా మారిపోతాయి. ఇదేమిటి, నా వేళ్ళు బంగారంగా మారిపోయినాయి? అన్ని వేళ్లు బంగారంలా మారిపోయిన తర్వాత కూడా మంచిగానే పనిచేస్తున్నాయి. ఇది చూసి రాజా ఇలా అంటాడు, ఆ బాబా శాపం వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు. ఇలా చూడండి, నా బంగారపు వేళ్ళు పని చేస్తున్నాయి. ఇప్పుడు రాజా శ్రాపం వల్ల భయపడాలి, కానీ తను చాలా సంతోషించాడు. తరువాత రోజు కావాలని అపరాధం చేయడం మొదలు పెట్టాడు. ఏ కారణం వల్ల అయితే తన వేళ్లు బంగారంలా మారిపోయాయో, రాజా వేళ్లు బంగారంలా మారిపోయిన తరువాత కూడా చాలా మంచిగానే పనిచేస్తూ ఉన్నాయి. ఇది చూసి తను ఇలా అంటాడు,
ఇలా చూడండి మిత్రులారా, నా బంగారపు చెయ్యి ఇప్పుడు కూడా పనిచేస్తుంది. నేను మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా బంగారంగా మారిపోతాను. దాని తర్వాత భలేగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలు ఒకటి తరువాత ఒకటి బంగారంలా మారడం చూసి రాజా చాలా సంతోషిస్తాడు. ఇంకా రాణి చింతించసాగింది. మహారాజా, ఇది సంతోషించాల్సిన విషయం కాదు. ఈ సమయంలో మీరు శాపం నుండి విముక్తి కలగాలని ఆలోచించాలి. నేను బంగారంగా మారటం చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు కదా. లేదు మహారాజా, ఆలోచించండి. ఒకరోజు మీరు మొత్తం బంగారంలో మారిపోతారు. అప్పుడు మీరు ఒక పనికిరాని బొమ్మలా ఉండిపోతారు. కాదు రాణి, ఇలా చూడు. ఏ విధంగా అయితే నా చెయ్యి బంగారంగా మారిపోయి పనిచేస్తుందో, అప్పుడు అదే విధంగా నా గుండె కూడా బంగారంగా మారిపోతే అప్పుడు అది కూడా పని చేస్తూనే ఉంటుంది. నేను కేవలం విగ్రహంలా మారి కాదు, బంగారంలా మారి జీవిస్తాను. పిసినారి రాజా బంగారం విషయంలో ఎవరి మాట వినడు. తను రోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. దేని కారణం వల్ల అయితే తన శరీరంలో ఒక భాగం బంగారంలా మారిపోతుంది. బంగారం కావాలనే అత్యాశతో ప్రతిరోజు రాజా ఏదో తప్పు చేస్తూనే ఉంటాడు. ఒకరోజు తను తన తమ్ముడితో అంటాడు, తమ్ముడు అశోక్, ఈరోజు ఉత్తర దిశలో ఉన్న గుడిలో నుంచి అన్ని బంగారపు విగ్రహాలను తీసుకురండి. రాజా మాటలు విని వ్రత అశోక్ మరియు మహామంత్రి కలిసి మందిరం నుండి విగ్రహాలను తీసుకోవడానికి వెళ్తారు. ఇంకా కొద్ది రోజుల్లోనే విగ్రహాలను తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తారు. తీసుకోండి మహారాజా. పూర్వకాలంలో ఉన్న అన్ని విగ్రహాలు ఇప్పుడు మీ బంగారానికి అలంకారం. పూర్వ విగ్రహాలను చూసి రాజా యొక్క ముఖం కూడా బంగారంలా మారిపోతుంది. అరే వా, చూడండి, ఇప్పుడు నేను పూర్తిగా బంగారంగా మారిపోయాను. శుభాకాంక్షలు అన్నయ్య. తమ్ముడు, ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఉత్తర దిశలో ఉన్న గుడిలో నుంచి అన్ని బంగారపు విగ్రహాలను తీసుకురండి. మీ ఆజ్ఞ అన్నయ్య గారు. ఆగండి మహారాజా, ఇంకొకసారి ఆలోచించండి. ఈరోజు మళ్ళీ మీరు తప్పు చేశారో అయితే ఇది మీది చివరి తప్పు అవుతుంది. ఇది నువ్వు ఏమంటున్నావు రాణి? నన్ను క్షమించండి మహారాజా. ఒకవేళ మీరిప్పుడు తప్పు చేశారనుకో, మీ హృదయం కూడా బంగారంలో మారిపోతుంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నన్ను చూడండి, మా మొత్తం శరీరం బంగారంగా మారిపోయిన తర్వాత కూడా మా అన్ని అంగాలు పనిచేస్తున్నాయి. ఇలాగే నా గుండె కూడా బంగారంగా మారిపోయిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది నేను ఒప్పుకుంటున్నాను స్వామి, కానీ ఇది ఆలోచించండి. దేని వల్ల అయితే మీరు గాలిని పీల్చుకుంటున్నారో, ఒకవేళ అది కూడా బంగారంలా మారిపోతే మీరు బ్రతుకుతారా అని. రాణి మాటలు విన్నాక రాజా వణికిపోతాడు. అరే, ఇదైతే నేను ఆలోచించనే లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడే అక్కడికి సాధు బాబా వస్తాడు. చివరికి నువ్వు ఆశ అనే దురాశ చక్రంలో వీరుక్కున్నావు రాజా. ఇప్పుడు నువ్వు ఎలాంటి పొరపాటు చేసినా నీ శ్వాస కూడా బంగారంగా మారిపోతుంది. ఇంకా నువ్వు మరణానికి చేరువ అవుతావు. అలా ఎప్పుడు జరగదు. నేను నా ప్రాణాల కోసం ఏమైనా చేయగలను. నువ్వు ఏమీ చేయలేవు రాజా. అదా సంగతి. మరి చూడు బాబా, నేనేం చేస్తాను. తర్వాత రాజా ఇద్దరు బిచ్చగాళ్లను సభలోకి పిలిపిస్తాడు. మీరు మమ్మల్ని పిలిచారా మహారాజు గారు? రండి, ఈరోజు నేను మీకు బంగారపు చేయిని భిక్షంగా ఇవ్వబోతున్నాను. మీరు తీసుకోవాలనుకుంటున్నారా? బిచ్చగాడికి అదృష్టం కలిసొస్తుంటే ఏ మూర్ఖుడు దాన్ని వద్దనుకుంటాడు. సరే, మరి నా బంగారపు చేయి బదులుగా నాకు మీ నిజమైన చేతులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి నువ్వు సిద్ధమేనా? రాజా మాటలు విన్నాక ఇద్దరు బిచ్చగాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇది మీరేమంటున్నారు మహారాజు గారు? మీ బంగారు చేతు బదులుగా నా నిజమైన చేతులు నేను ఎప్పుడు ఇవ్వను. చూసావా రాజా, నీ బంగారుపు చేతులు ఒక బిచ్చగాడు కూడా తీసుకోవటానికి వద్దంటున్నాడు. ఇది విన్నాక రాజా రెండవ వ్యక్తితో ఇలా అంటాడు. నువ్వు నీ 2 చేతులు కాళ్ళు నాకు ఇవ్వగలుగుతావా? దానికి బదులు నా బంగారపు చేతుల కాళ్లతో పాటు ఈ రాజ్యంలో ఉన్న అన్ని సంపద నీకు ఇచ్చేస్తా. మేం బ్రతకటానికి కేవలం 2 ముద్దలు కావాలి. బంగారాన్ని తిని మేము బ్రతకుండలేము. మాకేమీ వద్దు మీ బంగారం. మేం వెళ్ళిపోతున్నాం. నిజమేంటో తెలిసిన తరువాత రాజా చేసిన తప్పు తెలుసుకుంటాడు. బంగారం ఆశలో నా కళ్ళు మూసుకుపోయినాయి బాబా, నన్ను క్షమించండి. నువ్వు ధర్మద్రోహివి, ఇంకా స్వార్థపరుడివి. నువ్వు దేవుడి విగ్రహాలను కూడా వదిలిపెట్టలేదు. నేను ఎప్పటికీ నిన్ను క్షమించలేను. రాజా తను చేసిన దానికి చాలా పశ్చాత్తాపడతాడు. అప్పుడు రాణి బాబాతో ఇలా అంటుంది. బాబా,
ఈయన చేసిన తప్పుకి శిక్షను నాకు వేయకండి. ఒకవేళ మీరు ఈయన్ని ముందులా చేయలేదనుకో, ఒకవేళ ఈయన చనిపోతే నేను విధవరాలిని అవుతాను. నేను విధవరాలిగా అస్సలు బ్రతకలేను. ఒకవేళ ఈయన్ని మీరు క్షమించలేకపోతే నన్ను కూడా మీరు చంపేయండి ప్రభూ. రాణి మాటలు విన్నాక సాధు బాబా చాలా బాధపడతాడు. రాణిమాత, మీ కారణంగా నేను ఈ పాపిని క్షమించేస్తాను. కానీ నాకు నీ షరతులున్నవి. మీరు చెప్పే షరతులన్నీ ఒప్పుకుంటాను బాబా. సరే, నా మొదటి షరతు ఏంటంటే అన్ని గుడుల విగ్రహాల్ని తిరిగి ఇచ్చేయండి. అన్ని దేవీ దేవతలతో క్షమాపణ అడగండి. నేను సిద్ధంగా ఉన్నాను బాబా. నా రెండవ షరతు ఏంటంటే నువ్వు జీవితాంత కాలం ధర్మాన్ని రక్షించవలసి ఉంటుంది. ఇంకా పేదవాళ్ళకి నువ్వు ఎప్పుడు సహాయం చేయాలి. నేను సిద్ధంగా ఉన్నాను బాబా. ఇంకా నా చివరి షరత్, నువ్వు రాజధర్మాన్ని సరిగ్గా పాలించలేదు. అందుకని నువ్వు ఈ రాజ సింహాసనం వదిలేసి నీ తమ్ముడిని ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించు. ఇది విన్నాక రాజా ఆశ్చర్యపోతాడు. తర్వాత సాధు బాబాతో అడుగుతాడు, నన్ను క్షమించండి బాబా. కానీ తమ్ముడు అశోక్ కూడా నా అంత పాపాత్ముడే. అతని అన్ని గుడిలో నుంచి విగ్రహాలను తీసుకొచ్చాడు. నాకు శిక్ష, ఇంకా అతనికి బహుమానం ఎందుకు? అదెందుకంటే నువ్వు ఎప్పుడు నీ ధర్మాన్ని పాలించలేదు. కానీ అశోకు తన ధర్మాన్ని ఎల్లప్పుడూ నిర్వహించాడు. తనకి ఇష్టం లేకపోయినా మీ ఆజ్ఞ అనుసారంగా అన్ని విగ్రహాల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. తను మీకంటే ఈ రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తాడు. బ్రతికి ఉండడం కోసం రాజా బాబా యొక్క ఆఖరి షరతుని కూడా ఒప్పుకున్నాడు. నాకు మీ షరతులన్నీ అంగీకారమే బాబా. మీరు కేవలం నన్ను ముందున్న మామూలు మనిషిలాగా మార్చండి. తదాస్తు. సాధు బాబా తదాస్తు అనగానే రాజా ముందులాగానే సాధారణమైన మనిషిలా మారిపోతాడు. మీకు చాలా చాలా ధన్యవాదములు బాబా. చూసావా రాజా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఆశ దురాశకి చెడ్డదని. అవును బాబా, కొంచెం పొందాలన్న ఆశలో మనం చాలా పోగొట్టుకుంటాం. ఈ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. తర్వాత బాబా అశోక్ ని రాజాలా మార్చేశాడు. ఈ రోజు నుంచి నువ్వు ఈ రాజ్యానికి రాజువి అశోక్. ధన్యవాదాలు బాబా. రాజా అయిన తరువాత అశోకుడు ధర్మాన్ని పాటిస్తూ పేదవాళ్లకు సేవ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత అన్ని అప్పులను మాఫ్ చేశాడు. అశోకుడి రాజ్యంలో అన్ని వైపులా సంతోషమే ఉంది. ఇంకా మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.